నటిస్తున్నాడు సార్. నాకు తెలుసు. ఉదయాన్నే తిరుపతి నాయుడు హత్య కేసులో లొంగిపోయాడు. వెయిట్. వదలొద్దు సార్. వీడెళ్ళి హాస్పిటల్లో పడుకుంటాడా? వదలకూడదు. వాడికి నమ్మకస్తుడెవరు? మురళి అని ఒకడున్నాడన్నా. వాడిదే కులం? మన కులమే అన్నా. వాడిని తీసుకొనిరా. ఆ మనిషి ఒక్క ఛానల్ కి కూడా గౌరవం ఇవ్వలేదు. కానీ మనం తినకుండా నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాం. ఇలా చూడమ్మా, ఎవడో తప్పు చేశాడని మనం కూడా చేయకూడదు. అప్పుడే మనం ఏంటో తెలుస్తుంది. ఇదంతా మన భవిష్యత్తు కోసం చేసే పోరాటమే కదా. టీ తాగు. కానీ ఒకటి కన్ఫామ్గా చెప్తాను, వాడు నెంబర్ 1 ఫ్రాడ్. దీన్ని ఎలాగైనా వీడియో ఆధారంగా ప్రజలకు తెలియజేయాలి. 15 సంవత్సరాలుగా వాడి ఇంట్లో వెట్టి చాకరీ చేశావు. వాడు నీకేం చేశాడు? ఏమి చేయడు. నువ్వు వాడి కులం కాదు కాబట్టి. రవి, ఈ సెకండ్ నుంచి ఆయన మాత్రమే జిల్లా కార్యదర్శి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారన్నా? చెప్పండి. అవును, మరి ఎఫ్ఐఆర్ లేకపోతే ఏం చేస్తాం? అదే ఆ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుందండి. మా చేతిలో ఏముండదు. 33 కేసులు పెట్టారు. అందులో 3 నాన్ బెయిలబుల్ కేసు. ఇరుక్కుంటే ఈ జన్మకి బయటకు రాలేవు. వెనకాల కారు పార్క్ చేశాను. అందులో చాలా డబ్బులు పెట్టాను. ఎలాగైనా తప్పించుకుని వచ్చాయి. అలివేలు లైవ్ ఆన్ చేయి. ప్రభుత్వ హాస్పిటల్ నుండి మంత్రి నారాయణ మారువేషంలో పారిపోతున్నాడు. ఏమయ్యా అలాగే నిలబడి చూడకండి. అలివేలు లైన్ లో ఉన్నావా? ఐ వాంట్ సెన్సేషనల్ ఇష్యూ ఫర్ యూ. వెంటనే లైవ్ ఆన్ చేయి. 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజల కోసం ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ మీకోసం. అన్నా బయటకు వచ్చాడన్నా. రవి అన్నా, మన బళ్ళన్నీ రోడ్డు మీదకు పంపు. నిజం టీవీ ప్రేక్షకులారా, మంత్రి నారాయణ ముఖం చూపించడానికి మేము చాలా పోరాటం చేస్తున్నాం. నువ్వు కెమెరా జూమ్ చెక్. తను మాకు దొరకకుండా చాలా వేగంగా పారిపోతున్నాడు. మేము కూడా అదే వేగంతో వెళుతున్నాం. వాడు ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఎవడికి కనపడ్డా వేసేమని చెప్పు. అలాగే. అందరూ యాక్సిడెంట్ అనుకో. ఓకే. అలివేలు నువ్వు కనుక చూసావంటే మేము ఎంత రిస్క్ తీసుకున్నామో తెలుస్తుంది. మంత్రి నారాయణ కారులో చాలా వేగంగా వెళుతున్నారు. ఆయన వెంబడించి మేము వెళుతున్నాం. ఎలాగైనా ఆయన పట్టుకొని ఆయన జతల నిజాలు కక్కించి ప్రజల ముందు పెట్టాలని మేము చాలా రిస్క్ తీసుకుంటున్నాం. నువ్వేమన్నావు అలివేలు? ఎందుకంటే నిజం టీవీ మీద ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయకూడదు కదా. నిజం టీవీ ప్రేక్షకుల కోసం మేము ప్రాణాలు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం.